హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ కుక్ అండ్ డెకార్. ఈరోజు మేము షెక్నాల్ రెసిపీ చేయబోతున్నాను. షెక్నాలు మేము ఆల్రెడీ హర్సలు చేసాము. దాంట్లో 1/2 కిలో వరకు పిండి మిగిలింది అన్నట్టు. ఆ పిండితోటి వేస్ట్ చేయకుండా తడి బియ్యం పిండే కాబట్టి వాటితోటి షెక్నాల్ చేసేస్తున్నాం. హర్సల్ కూడా చాలా ఇలా పూరిలాగా పొంగుతూ సాఫ్ట్గా అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు షెక్నాల్ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే ఈ పొడి పిండిలోనే నువ్వులు తీసుకున్నాం అన్నట్టు. నార్మల్గా అయితే నువ్వులు వాష్ చేసి వేసుకుంటాం కదా, అలా వేసుకుంటే ఇట్లా పగిలిపోతాయి, నూనెలో వేసేటప్పుడు పగులుతాయి అన్నట్టు. సో డైరెక్ట్గానే అలా వేసేసాం పిండిలోనే కడగకుండా. నెక్స్ట్ అందులోనే సాల్ట్ కూడా వేసేసి కలిపేసాము అంత పిండిని మొత్తం. ఇందులోనే 2 స్పూన్స్ వరకు ఓమా కూడా వేసేసాము. ఓమా కూడా వేసేసి మొత్తం కొద్దిగా వాటర్ వేస్తూ మొత్తం పిండిని ముద్దలాగా చేసుకుంటున్నాం అన్నట్టు. మీరు జాగ్రత్తగా కొద్ది పిండే కాబట్టి కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోండి, లేకపోతే లూజ్ అయిపోతుంది పిండి మొత్తం. ఒకవేళ మాకైతే కొద్దిగా లూజ్ అయిపోయింది పిండి. అయితే మేము ఏం చేసామంటే ఒక కింద షెక్నాల్ వేయడానికి ఒక తడి క్లాత్, ఒక మంచి నీట్ క్లాత్ తీసుకున్నాం కదా, దాని మీదనే ఈ పిండి వేసేసి ముద్ద వేసేసి మొత్తం వాటర్ అబ్జార్బ్ చేసుకునేలాగా అటు ఇటు టర్న్ చేసుకున్నాం అన్నట్టు. సో వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి పిండి గట్టి పడింది. చూడండి, కొద్దిగా మాకు లూజ్ అనిపించింది పిండి. చూడండి, ఇప్పుడు తడి నార్మల్ ప్లెయిన్ క్లాత్, నీట్ క్లాత్ మీద దీని మీదనే షెక్నాల్ వేద్దాం, రౌండ్గా చుడదాం అనుకున్నాము. సో ఈ పిండి మొత్తం ఇలా వేసేసి అన్ని తడి పోయేటట్టు మొత్తం టర్న్ చేసుకున్నాం అన్నట్టు. చూడండి, ఇలా చేస్తే ఆ క్లాత్కి వాటర్ అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు పిండి మాత్రం గట్టిగా అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు శనగలు చేయడానికి, రౌండ్ చుట్టడానికి నార్మల్గా మనము మొత్తం చేతిలో వేసుకొని ఇలా రౌండ్గా చుట్టేయడం అంతే. ఇలా చుట్టడం కూడా రావాలి. సింపుల్గా ఇలా రౌండ్గా అనుకుంటూ చుట్టుకుంటూ వెళ్ళడమే. మీరు చిన్నగా వేయాలంటే చిన్నగా, లేకపోతే పెద్దగా వేయాలంటే పెద్దగా రౌండ్స్ వేసుకుంటూ అలా చుట్టుకుంటూ వెళ్ళడం అంతే. మేమైతే ఫస్ట్ స్టార్టింగ్లో పెద్దగానే వేసాము ఈ రౌండ్స్ మాత్రం. లాస్ట్లో కొద్ది పిండే కాబట్టి మేము చూడండి అన్ని చిన్నగా వేసేస్తాం. చిన్నగా అయితేనే బాగుంటాయి, ఇంకా తినడానికి కూడా బాగా అనిపిస్తాయని చిన్నగా వేసేసి ఆయిల్ పెట్టేసి, చూడండి గిన్నె మూత ముందు నుండే ఇలా వేసేసి ఇలా వేస్తే త్వరగా వచ్చేస్తుంది. స్పీడ్గా వేసేస్తున్నాం ఇలానే ఆయిల్లో. అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా ఇట్లా దగ్గర ఉంటూ ఇట్లా ఒకటి వెనుక ఒకటి వేసుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు ఆయిల్లో. అన్నీ ఒకసారి వేయచ్చు, లేకపోతే ఇలా ఒక్కొక్కటైనా వేయచ్చు. మేము కొద్ది పిండే కాబట్టి ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నాం ఒక్కొక్కటి. ఇలా స్పీడ్గా వచ్చేస్తుంది. ఇంకా డ్రై అయిపోతే ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఆయిల్లో కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇలా పుల్లతోటే తీసేస్తున్నాం. ఇలా తీస్తే మొత్తం ఆయిల్ అనేది బాగా డ్రైన్ అయిపోతుంది, ఒక చుక్క ఆయిల్ లేకుండా. నెక్స్ట్ స్టెయినర్లో వేసుకొని కింద ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటే ఆ డ్రాప్స్ స్టెయిన్లో డైరెక్ట్ కింద పడిపోతాయి, ఆయిల్ డ్రాప్స్ ఏమైనా ఉంటే. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసాయి మాకైతే షెక్నాలు. కొద్దిగా బ్రౌనిష్ కలర్, కొన్నేమో నార్మల్ బ్రౌనిష్ కలర్గా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.